సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. హై సార్, ఎలా ఉన్నారు? I'm good. సో ఫస్ట్నే దాని గురించి మాట్లాడుతున్నాను. జాతిని తగలబెట్టబోతున్నామని షర్ట్ మీద ఇండికేషన్ వేశారు, దాని మీనింగ్. That is a fans function. I want to make them happy and I want to make them how confident we are, and because I always interact with fans of every hero when I make a film, when I am part of a film. So I asked director Marthi Garu, he said it's okay. So సార్, మేము ఇలాంటి పదాలు వినాలనుకుంటున్నాం, రూటెడ్ పదాలు, జాతిని తగలబెట్టబోతున్నాం అలాంటి పదాలు. మీరు ఇంగ్లీష్లో చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఫస్ట్. So being it's a pan-India film, I have to talk every language, especially English. And Jatini, it's a Telugu. You will understand. సార్ అంటే ఏమన్నా చూసారంటే కొంచెం ఒక 40 minutes అన్న ఏదైనా ఫుటేజ్, కంప్లీట్ ఫుటేజ్? I saw all of the most of the rushes, whatever we had shot, because every day I'm in the set. So we are very much content. సో ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో ఈ ఫిల్మ్ ఎలా అవుట్ స్టాండ్ అవుతుందని అనుకుంటున్నారు? ప్రభాస్ గారి ఫిల్మోగ్రఫీలో లాస్ట్ డికేడ్ నుంచి ఆయన కొన్ని సబ్జెక్ట్స్ పరంగా కొన్ని ఎలిమెంట్స్ టచ్ చేయలేదు. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. సో ఫ్యాన్స్కి ఒక ఫుల్ ఫీస్ట్. సో ఇది కంప్లీట్ విఎఫ్ఎక్స్ బేస్డ్. విఎఫ్ఎక్స్ అంటే ఈ మధ్య ట్రోలింగ్స్ ఎక్కువ చూస్తున్నాం, మీకు కూడా తెలుసు. పెద్ద పెద్ద చిరంజీవి గారు లాంటి సినిమాని ట్రోల్ చేస్తున్న రోజులు. చిరంజీవి గారి సినిమానే అలాంటిది ఏం లేదండి. చిరంజీవి గారు ఇస్ అ లెజెండ్. అంటే ట్రోల్ చేసేవాళ్ళు ఎనీ సినిమాని ట్రోల్ చేస్తారు. అది దాన్ని మన కన్సిడరేషన్లో పక్కన పెట్టేస్తే, అపార్ట్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్, దిస్ ఈజ్ నాట్ ఎ జస్ట్ విఎఫ్ఎక్స్ ఫిలిం, ఇట్స్ ఏ కంటెంట్ రిచ్ ఫిలిం. కాంటెంట్ నుంచి అన్నీ వస్తాయి, దాంట్లో విఎఫ్ఎక్స్ ఒక పార్ట్. సో అండ్ మెనీ హాలీవుడ్ స్టూడియోస్ ఆల్సో contributed VFX to the film, so it really I faced. సో బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అని చెప్పి ఒక ఇండియన్ స్క్రీన్స్లోనే. సో దాని డెఫినేషన్ ఏం చెప్తాను? ఇది ఒక 41,000 స్క్వేర్ ఫీట్తో ఒక సెట్ వేసారండి. ఇండియాలోనే ఒక హారర్ సెట్ ఎప్పుడు వేయలేదు ఇలాంటిది ఒక సినిమాకి. సో ఇలాంటి ఒక 3-4 సెట్స్ ఉన్నాయి ఫిల్మ్లో. సో ద మేకర్స్ డిసైడ్ టు గో విత్ ద ఇండియన్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ. ఏ సినిమాలో అయినా సరే ప్రోటాగనిస్ట్ యాంటాగనిస్ట్కి తగ్ ఆఫ్ వార్ ఉండాలి. సో ఇక్కడ పెద్ద పవర్ఫుల్ లెజెండ్స్ ఉన్నారు, ఒకరేమో ప్రభాస్ గారు, ఇంకొకరేమో సంజయ్ దత్ గారు. వాళ్ళిద్దరి మధ్య తగ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతుంది? అది ఇప్పుడే టీజర్ వచ్చింది కాబట్టి ఎక్కువ రివీల్ చేయకూడదు. బట్ యాజ్ యూ గో, టీజర్ తర్వాత సింగిల్స్ వస్తాయి, సింగిల్స్ తర్వాత ట్రైలర్స్ వస్తాయి. సో ఎవ్రీథింగ్ యూ విల్ ఆల్ నో. సో ఫైనల్లీ తమన్ గారు ఈసారి థియేటర్స్లో స్పీకర్లు తగలబెట్టబోతున్నారు ఏంటి? తమన్ గారికి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మ్యూజిక్స్ అందిస్తే. సో ఆయన ఫ్యాన్స్ని ఆయన గ్యారంటీగా సాటిస్ఫై చేస్తాడు. బికాజ్ ఇలాంటి జోనర్స్కి ఎక్కువ మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి హీ డిడ్ స్ప్లెండిడ్ జాబ్. టీజర్లోనే కొంచెం చూసాం, మన సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్గా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.